రక్షకులు ప్రజలు పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకుడగు పిలాతునకు అప్పగించిరి. ప్రధాన అర్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి. కానీ ఆయన వారికి ఎట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలేను అని పిలాతు వారిని అడగగా, సిలువ వేయుడు అని వారెల్లరూ ఉక్కుముడిగా కేకలు వేసిరి. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. యేసు పలికిన మాటలు విన్నారు కదా. ఆనాడు ఏమి జరిగినదో. న్యాయస్థానములో ఆనాడు నేను ఒంటరిగా నిలుచున్నాను. నా వాళ్ళు ఎవరూ లేరు. నేను నిర్దోషునని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. ధైర్యం చేసి నా పక్షమున ఎవరూ నిలబడలేదు. పిలాతు పట్ల నాకు ఎలాంటి ద్వేషభావం లేదు. ఎందుకో తెలుసా? నా తండ్రి తన చిత్తాన్ని తన చేతుల మీదుగా అందించాడు. పిలాతు అవినీతి పరుడే, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడిన వాడే. అతని గత చరిత్ర కూడా నేరాలతో ఘోరాలతో రక్తపాతముతో తడిసినదే. అయినా అతడు చట్టబద్ధముగా నియమింపబడిన రాష్ట్ర పాలకుడు. నా మీద అతనికి అధికారం ఉంది కనుక దేవుని కుమారుడు మానవ మాతృని అధికార తీర్పుకు లోబడినాడు. పిలాతుని తీర్పులో నా తండ్రి చిత్తం ఉందని తెలుసుకున్నాను. మౌనముగా అతనికి విధేయించాను. మరి మీరు ఈ శ్రీసభలో నేను నియమించిన అధికారులకు మీరు నా మాదిరిగా విధేయిస్తున్నారా? ప్రార్థన. విజయశీలుడైన మా ప్రభు, శిలువ మరణము వరకు నీవు విధించావు. అటు నీ తండ్రి చిత్తానికి, ఇటు నీ తల్లిదండ్రులకు, ఇప్పుడు పిలాతుకు విధేయించడంలో నీ జీవితం బలిగావించావు. విధేయించడం ఒకటే ప్రేమకు చక్కటి